సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ వచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఈ మధ్యలో లాస్ట్ 1 వీక్ 10 డేస్లో స్టాక్ మార్కెట్లో కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. వాటిని మనం ప్లాట్ఫామ్ స్టాక్స్ అంటున్నాం. ఈ ప్లాట్ఫామ్ స్టాక్స్ భారత్ డిజిటల్ యూజర్స్ పైన డిపెండెన్సీ ఉన్న స్టాక్స్. అవి రీసెంట్లీ సెక్టర్ రొటేషన్లో డూయింగ్ గుడ్. ఈ ప్లాట్ఫామ్ స్టాక్స్ ఏంటి, లాంగ్ టర్మ్కి ప్లాట్ఫామ్ స్టాక్స్ ఎంత యూజ్ అవుతాయి, ఇందులో ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్ ఏంటి, ఎందుకు ఇవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎందుకు 1 or 2 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు చూడడమే కాదు, నలుగురికి షేర్ కూడా చేయండి, సో దట్ వాళ్ళకు కూడా లాభపడడానికి. ఇది ఓన్లీ ప్యూర్లీ ఎడ్యుకేషన్ కోసం చేస్తున్న కంటెంట్. ప్లాట్ఫామ్ స్టాక్స్, ప్లాట్ఫామ్ ఎకానమీ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకొని ఏ స్టాక్స్ లిస్టెడ్ ఉన్నాయి ఈ స్పేస్లో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి, భారత్లో చూసుకుంటే భారతదేశంలో నియర్లీ 80 కోట్ల పైన ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు. 110 కోట్ల మొబైల్ కనెక్షన్స్ ఉన్నాయి. యూపీఐ చూసుకుంటే FY26లో 24,000 కోట్లు ట్రాన్సాక్షన్స్, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అమౌంట్ కాదు, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్సే 24,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో ఇది 17లో 2017లో ఓన్లీ 2 కోట్లు మాత్రమే. అక్కడి నుంచి ఇంత హ్యూజ్ అంటే నంబర్స్ ఎన్ని ఎక్స్ చెప్పడానికి కూడా లేదు. సో డిజిటల్ ఎకానమీ అనేది రియల్, ఇది ప్లాట్ఫామ్ ఎకానమీ. దీన్నే మనం ప్లాట్ఫామ్ ఎకానమీ కూడా అంటున్నాము. సో ఒకటి ఏంటంటే, మొదటి దశ ఉండింది ఏంటంటే అడాప్షన్ ఉండింది. అడాప్షన్ కొంచెం స్లో జరిగిన, జనాలు మాత్రం ఆన్లైన్కి, యాప్లకి, డిజిటల్ పేమెంట్స్కి అందరూ అలవాటు పడిపోయారు. మొదలు కష్టమైన తర్వాత మాత్రం ఈజీ అయిపోయింది. రెండో దశ ఏముండిందంటే, ఫస్ట్ అలవాటు చేయడం, తర్వాత మానిటైజ్ చేయడం. సో మానిటైజ్ చేయడం ఏంటంటే, ఆ ట్రాఫిక్ని, ఆ ట్రస్ట్ని, ఆ హ్యాబిట్ని డ్యూరబుల్ ప్రాఫిట్గా తయారు చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే 2021లో 230 కోట్ల ట్రాన్సాక్షన్ నుంచి 2023 నాటికి 803, యాజ్ ఐ సెడ్ ఇప్పుడు 2170 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. అంటే ఇది 10 times వృద్ధి జరిగింది యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన. సో దీనికి కావాల్సిన గార్డ్ రైల్స్ అన్ని కట్టేశారు, హ్యాబిట్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా ఉన్న మానిటైజేషన్ మాత్రం ఇప్పుడు మొదలైపోయింది యూపీఐ కేసులో కూడా. ఇదే కాంటెక్స్లో ఏంటంటే, ఈ రీటైల్ ఏదైతే ఉందో, ఈ రీటైల్ అంటే ఈ ఇంటర్నెట్ ద్వారా కొనడం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. 2024లో నియర్లీ 5.7 లక్షల కోట్ల షాపింగ్ ఇంటర్నెట్ ద్వారా మన ఇండియన్స్ చేశారు. అది ఏంటంటే 27 కోట్ల ట్రాన్సాక్షన్స్ చేశాము ఆన్లైన్ షాపర్స్. సో ఇదైతే ఉందో 2030 నాటికి ఇంకొక 3 times అవ్వచ్చు. అంటే 16 నుంచి 18 లక్షల కోట్లు ఆన్లైన్ ద్వారానే మనం షాపింగ్ చేసే అవకాశం ఉంది. సో ఇది కూడా చూసుకుంటే, ఇది ఇంకా వీఆర్ సేయింగ్ ఓన్లీ 8% పెనిట్రేషనే ఉంది ఆన్లైన్. ఇంకా 92% ఫిజికల్ రీటైల్ నడుస్తా కూడా ఉంది. సో ఈ లెక్కన చూస్తే ఈ రీటైల్ గ్రాస్ మర్చెండైజ్ వాల్యూ జీడిపిలో ఇంకా ఓన్లీ 1.6% మాత్రమే ఉంది. 1.6 దగ్గరే ఇక్కడ ఇంత ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. చైనాలో ఇది 13.5%, వియత్నాంలో 7%, ఇండోనేషియా, బ్రెజిల్లో 4.5%, యుఎస్లో కూడా ఒక 4% ఉంది. అంటే భారత్ కూడా ఇంకా పక్కా పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ యంగ్ పాపులేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్లైన్ కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ ప్లాట్ఫామ్స్ యొక్క బిజినెస్ ఇంకా మల్టీఫోల్డ్ అవకాశం ఉంది. ఇంకా కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్ రెట్టింపే కాదు, 4, 5, 10 రెట్లు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఎక్కువగా మాత్రం కొనేది అందరూ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్, ఫ్యాషన్, FMCG, ఫుడ్, ఇవి మేజర్గా కొంటా ఉన్నాము. సో ఇవి కొన్ని కేసుల్లో స్మార్ట్ ఫోన్స్, ఫ్యాషన్స్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ నియర్లీ 70% వాటా వీటికే ఉంది. సో నెక్స్ట్ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుంటే మాత్రం చిన్న సిటీస్ నుంచి ఆల్రెడీ హ్యూజ్ గ్రోత్ అయిపోయింది. డీపర్ యూసేజ్, ఒక్కొక్కరు ఇంతకుముందు 30%, 40% ఆన్లైన్ పెట్టాల్సిన ఇప్పుడు 100% పెడతా ఉన్నారు. సో సేమ్ క్లయింట్ నుంచి ఎక్కువ బిజినెస్ వస్తూ ఉంది. సో ఆన్లైన్ షాపర్లు ఏంటంటే 3 4 పెరిగిపోయారు లాస్ట్ 6 to 7 yearsలో. సో ఇది కేవలం రీటైలే కాదు, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ కూడా అట్లాగే డిజిటలైజ్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్సే కానీ, స్టాక్సే కానీ, అందరూ హ్యూజ్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ పోతూ ఉన్నారు. సో ఈ లెక్కను చూసుకుంటే ఈ ప్లాట్ఫామ్స్ అనేవి గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మచ్ బిగ్గర్ అయ్యేది ఉంది. సో కొన్ని విషయాల్లో మాత్రం ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి, ఓపెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో కాంపిటీషన్ పెంచేసింది. యూపీఐ లాంటి ఓపెన్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద కూడా ఇప్పుడు కొత్తగా ఛార్జెస్ చేయబోతూ ఉన్నారు.
కాకపోతే ఏంటంటే ఫాస్ట్ గ్రో అవ్వడానికి మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ హ్యూజ్ ఉంది. కంపెనీస్ లాస్ మేకింగ్ ఉన్నప్పుడే లిస్టింగ్కి వస్తూ ఉన్నాయి. సెకండ్ ఏంటంటే గ్రాస్ ఆర్డర్ వాల్యూ బాగుంది, బట్ నెట్ మార్జిన్స్ తగ్గిపోతూ ఉన్నాయి కంపెనీస్ ఇట్లాంటి వాటికి. అండ్ రెగ్యులేషన్ కూడా ఫ్రీక్వెంట్గా ఎప్పుడూ ఒక రిస్క్తో కూడుకుంది. ఈ 3 మేజర్ రిస్క్లు ఈ కంపెనీస్కి. సో ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, నువ్వు ఒక ప్లాట్ఫామ్ స్టాక్ను నువ్వు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అర్లీ ఇయర్స్లో మాత్రం ఓన్లీ స్కిల్ వర్క్ అవుతుంది, యూజర్స్ పెరుగుతూ ఉండాలి. ఒక స్టేజ్ తర్వాత మాత్రమే ప్రాఫిటబిలిటీ స్టార్ట్ అవుతుంది. మనం చాలా కంపెనీస్ చూసాం ఇట్లా, స్విగ్గీ కానివ్వండి, పేటిఎం కానీ, బయట ఫ్యూ కంపెనీస్ ఫస్ట్ సమ్ ఇయర్స్ ఓన్లీ లాస్ మేకింగే ఉంటుంది. ఒక క్రిటికల్ మాస్ వచ్చేంత వరకు, క్వాలిటీ ఆఫ్ యూజర్స్ వచ్చేంత వరకు అంతే ఉంటుంది. ఆ తర్వాత యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద పవర్ ఆఫ్ ప్లాట్ఫామ్. సో ఇది అండ్ మళ్ళీ ఇంకోటి హ్యాబిట్ ఫామ్ అవ్వాలి. సో అందరూ ఆన్లైన్ కొనడం మొదలుపెట్టారు, నౌ హ్యాబిట్ ఫామ్ అయింది. ఇప్పుడు వద్దన్నా కూడా ఆప్షన్స్ లేకుండా ఇక్కడే కొనే అవకాశం ఉంది కాబట్టి ప్లాట్ఫామ్ కంపెనీస్ బాగా పెరిగే అవకాశం ఉంది. సో ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఇట్లాంటి ప్లాట్ఫామ్ స్టాక్స్. ఎటర్నల్ అంటే జొమాటో యొక్క పేరెంట్ కంపెనీ. సో వండర్ఫుల్ చూస్తున్నాము ఏ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నంబర్స్. మళ్ళీ పేటిఎం 197 కమ్యూనికేషన్, అది కూడా రీసెంట్లీ ఎంత బాగా రిజల్ట్స్ ఇచ్చింది అండ్ పర్ఫామ్ కూడా చేస్తుంది లిస్ట్ అయ్యాక. అట్లాగే నైకా, ఏది ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ అంటాము, అది కూడా అంతే బాగా ఉంది. ఇన్ఫో ఎడ్జ్, పీబీ ఫిన్టెక్, పాలసీ బజార్ కానీ, అర్బన్ కంపెనీ కానీ, స్విగ్గీ, ఇట్లాంటి చాలా కంపెనీస్ వచ్చాయి, ఉన్నాయి. సో వీటికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక క్రిటికల్ మాస్ వరకే నష్టాలు ఉంటాయి. ఆ స్కేల్ దాటిందంటే మాత్రం దే విల్ బీ అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు. ఎందుకంటే కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సిన టెక్నాలజీ, టెక్ స్టాక్ అంతా రెడీగా ఉంది. ఇక్కడ నుంచి ఓన్లీ ఎక్కువ మంది యూజర్స్ వాడినా కానీ ఖర్చు ఈక్వలెంట్గా పెరగదు కంపెనీకి ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్. అక్కడ నుంచి వచ్చే లాభాలు అనేది కాంపౌండింగ్గా ఉంటాయి. సో అందుకే ప్లాట్ఫామ్ స్టాక్స్లో ఓపిక ఎక్కువ అవసరం. ఒక్కసారి ఇప్పుడు మనకున్న డిజిటల్ అడాప్షన్ చూస్తూ ఉంటే నెక్స్ట్ 10 to 15 years ఈ స్టాక్స్ మంచి గ్రోత్ స్టోరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా మోర్ ప్లాట్ఫామ్ స్టాక్స్ రాబోతూ ఉన్నాయి లిస్టింగ్కి. 1-2 సార్లు మీరు ఆలోచించాలి. యూజర్ బేస్ మంచిగా ఉన్న ప్లాట్ఫామ్స్ ఏవైతే యూజర్స్ డిమాండ్కి తట్టుకుని యూజర్స్ యొక్క ఆలోచనలకు తగ్గట్టు చేంజ్ అవుతున్న కంపెనీస్, ప్లాట్ఫామ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి లాభాలు పొందండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్పాను. ఇక్కడ ఏంటంటే కంపెనీ గ్రో అవుతున్న కొద్ది ప్రాఫిట్ మార్జిన్స్ పెరుగుతూ ఉంటాయి. దెన్ స్టాక్ నుంచి వచ్చే రిజల్ట్స్ కూడా అంతే బాగా ఉండొచ్చు. సో ఈ సెక్టర్ని వదలొద్దు. ఇక్కడ కూడా 1-2 స్టాక్స్ని మీ పోర్ట్ఫోలియోలో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఈ వీడియో మీరు చూడడమే కాదు, నలుగురికి షేర్ చేయండి.